బిగ్ బాస్ హౌస్లో చాలా సెన్సిటివ్ పర్సన్ నిఖిల్. ఇతరులు హట్ అవుతారేమో అనుకుని మాట్లాడిన మాటలే తనకు రివర్స్ అయ్యాయి. సీరియల్ నటి కావ్యతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడు నిఖిల్. కానీ హౌస్లో తన పేరు చెప్పకుండానే తన లవ్ స్టోరీ చెప్పి ఆడియన్స్ అందర్నీ కన్నీళ్లు పెట్టించాడు. షో అవగానే తన దగ్గరికి వెళ్ళిపోతాను, తిడితే పడతాను, కొట్టినా సరే తనే నా భార్య అంటూ ఎమోషనల్ డైలాగ్స్తో గొప్ప ప్రేమికుడు అనిపించుకున్నాడు. షో పూర్తి కాగానే నేరుగా తన దగ్గరికి వెళ్తానని చెప్పిన నిఖిల్ ఇప్పుడు ఊహించని ఆన్సర్ ఇచ్చాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే తెలిసింది తనే తన భార్య అని. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని బ్రేకప్స్ మర్చిపోయేలా ఆమె చేసింది అంటూ బిగ్ బాస్ హౌస్లో తన ప్రేమ గురించి ఓ టాస్క్లో భాగంగా చెప్పటం మొదలుపెట్టిన నిఖిల్ తనకు తన అమ్మ ఎలాగో తన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాగే అంటూ చెప్పాడు. తనని వదిలేయలేదు. ఈ షో తర్వాత తన దగ్గరికి వెళ్ళిపోతాను, ఏడ్చినా కోపడినా మళ్ళీ వెళ్తా, పిచ్చలేస్తే లేపుకుపోతా, ఐఎమ్ సారీ, ఈ షో నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే తన ముందు నిలబడతా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. కానీ ఇప్పుడు మాట మార్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్ ఆ తర్వాత బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నాడు, టైటిల్ గెలిచారు. మరి తన దగ్గరకు వెళ్తున్నానని చెప్పాడు. మరి వెళ్తారా అని యాంకర్ అర్జున్ బంటి అడగ్గా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. షో పూర్తి కాగానే తన దగ్గరికే వెళ్తానని చెప్పాను, కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు అంటూ ఆన్సర్ ఇచ్చాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ విన్నర్.